డయాబెటీస్ ఉంటే ఎక్కువ స్వీట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దని తెలుసు కదా. బీపీ ఎక్కువ ఉంటే ఉప్పు తక్కువ తీసుకోవాలని తెలుసు. కానీ మన నరాలు హెల్దీ ఉండాలంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలని తెలుసా? హలో అండి, నేను మీ డాక్టర్ మాన్విత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, హెచ్ఆర్సి హాస్పిటల్స్, బేగంపేట్. ఫస్ట్ ఫుడ్ ఎగ్స్. దీంట్లో విటమిన్ B12 అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ విటమిన్ B12 అనేది మన నరాల పైన కవర్ అయిన మైలిన్ షీత్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది. దాంతో మన నరాలు చాలా ఫాస్ట్గా సిగ్నల్స్ అనేవి తీసుకెళ్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తీసుకోవడం వల్ల మన నరాల్లో ఇన్ఫ్లమేషన్ని తగ్గించి బాగా పనిచేసేలా చేస్తుంది. సెకండ్ ఫుడ్ ఐటమ్ ఆల్మండ్స్, అంటే బాదం పప్పు. దీంట్లో వైటమిన్ E ఉంటుంది. ఈ వైటమిన్ మన నరాలకి చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ E ఆలివ్ ఆయిల్ లాంటి వెజిటేబుల్ ఆయిల్స్లో, పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ఉంటుంది. థర్డ్ది పాలకూర. దీంట్లో మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం అనేది నరాలని ఎక్కువగా ఎక్సైట్ కాకుండా కరెక్ట్గా సిగ్నల్స్ అందించేలా చూస్తుంది. ఫోర్త్ ఫుడ్ ఐటమ్ స్ట్రాబెర్రీ. దీంట్లో వైటమిన్ C చాలా ఎక్కువ ఉంటుంది. వైటమిన్ C అనేది మన నరాల పైనున్న మైలిన్ షీత్ ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్. ఈ మైలిన్ షీత్ అనేది సరిగా లేకపోతే నరాల సిగ్నల్ అనేది సరిగ్గా ఇవ్వలేదు. లాస్ట్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్కి వస్తే సెలీనియం, జింక్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇవి బాగా ఉన్న ఫుడ్స్ అరటిపండు, పప్పులు, ఫిష్, పాలకూర అండ్ బ్రౌన్ రైస్. నట్స్లో పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ వాల్నట్స్. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్స్ తీసుకునేటప్పుడు హోల్ ఎగ్స్ తీసుకోండి, అంటే ఎగ్ వైట్తో పాటు ఎల్లో కూడా తీసుకోండి. ఫిష్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మన నర్వ్ హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఇంపార్టెంట్ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళ డైట్లో కూడా ఇది ఉండేలా చూసుకోవడం మీ బాధ్యతే. And follow us for more such health related updates.